ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. తీ చిలకమ్మ మొదట రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే ద మేషరాశి వాళ్ళకి జగన్మాత కంచీపురం సాక్షాంగ కంచి కామాక్షి 18 శక్తిపీఠం లోపల సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం కంచీపురం కంచి కామాక్షి జగన్మాత. కంచి కామాక్షి దగ్గర వెళ్ళి ఎవరైతే దర్శనం చేసుకొని వస్తారో నిజంగానే వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. మళ్ళీ రాదు, తిరిగి చూడదు. ఆ దరిద్రం ఆ ఇంటి వంక మళ్ళీ తిరిగి చూడదు. కంచీపురం చాలా పవర్ఫుల్. సెకండ్ శక్తిపీఠం. చూడవలసిన స్థానం, వెళ్ళవలసిన స్థానం చూసి రావాలి. మేషరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళ దగ్గర జ్ఞానము తెలివి చాలా ఘనంగా ఉంది. మేషరాశి వాళ్ళ దాంట్లో పుట్టడమే చాలా గొప్ప విషయం. ఎందు గురించి అంటే మేషరాశి ఎందుకో ఏదో ప్రాప్తి ఏమో చెప్పలేం, కానీ చాలా తెలివి ఉంటుంది. చదువులైనా కానీ, ఏదైనా మాట మాట్లాడడంలైనా కానీ, ఏదైనా పని చేయడంలోనే కానీ, అన్నిట్లా ముందే ఉంటారు మేషరాశి వాళ్ళు. జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము పెద్దలైనా చిన్నలైనా ఏదన్నా ఎవరైనా కానీ ఏదన్నా మాట చెప్తే మీరు వినరు. మీకు నచ్చాలి, మీకు నచ్చింది చేస్తారు, నచ్చంది వదిలిపెడతారు. 10 మంది 10 మాటలు చెప్తే వినరు, చివరికి మీకు నచ్చిందే చేస్తారు. అది బాగుంది. స్నేహము దోస్తి ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు. ఈ రాశి వాళ్ళు ఒక దగ్గర కాలు ఆగదు, నిలబడరు. దుడుకుతనం ఎక్కువ, ఉరుకులాడుతూనే ఉంటారు. ఎవరికైనా సమయం పడితే, టైం పడితే, ఏమన్నా అది ఇది అటు ఇటు అయితే తొందరగా పోతారు. కానీ మీ సమయానికి మీ టైంకి ఎవ్వడరాడు. కానీ 10 రూపాయలు ఒకరికి సాయం చేస్తారు, కానీ మీకు తొందరగా తిరిగి రాదు. ఇల్లు కొన్ని రోజుల నుంచి ఏమైపోతుందంటే ఇంటి లోపల అంత అస్సలు బరకత లేదు, లాభం లేదు. రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. ఈ రాశి వాళ్లకు ఏదైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో అందులో ఒక మంచి ప్రమోషన్ కూడా వచ్చేది ఉంది. మళ్ళీ పైమెట్టు లెక్కేది కూడా ఉంది. పైమెట్టు తప్పనిసరిగా వెక్కేది కూడా ఉంది. కొంత ట్రాన్స్ఫర్ కూడా ఆర్డర్ కూడా వస్తాయి, అలా కూడా వెళ్ళవలసింది, అది తప్పదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము కొన్ని రోజులు అవుతుంది. రావటం ఉంది పైసా, పోవటం ఉంది, ఆగటం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. ఈ మేషరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము కొన్ని రోజులు అవుతుంది, ఎలా వచ్చింది అలాగే పోతుంది కదా. ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్ను ఉన్నందువలన ఏమైపోతుందంటే ఇంట్లో అంతా బరకత లేదు, ఏది చేసినా కలిసి రావటం లేదు. ఈసారి జగన్మాత కంచీపురం వెళ్ళాలి, అమ్మవారు దర్శనం చేసుకొని రావాలి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర ఒక ఆలోచన ఏముందంటే ఇంటి లోపల ఉన్న వాళ్ళం అందరం ఒకటే ఐకమత్యంగా నలగాలి, నలుగురు కష్టం చేయాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరు కష్టం చేస్తే 10 రూపాయలు సంపాదిస్తాం. పొయ్యిలో ఒక కట్టె వేస్తే ఏది ఉడకదు, 4 కట్టెలు వేస్తే పొయ్యిలో ఏదైనా కానీ అన్నం కూర ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. నలుగురు 4 కష్టం చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళం ఒక మెట్టు దాటి పై మెట్టులు ఎక్కిపోతాం. ఇలాగే ఉంటే చూద్దాంలే, చేద్దాంలే, కష్టం చేద్దాంలే, మనం 12 ముచ్చట్లు మాట్లాడుకుంటా దినం వేస్ట్ చేసేస్తే ఇక అయిపోది. అది మళ్ళీ జేబులో ఉన్న 10 రూపాయలు తీయాలి, ఖర్చు చేయాలి, అనవసరంగా ఖర్చు చేయాలి. అది కరెక్ట్ కాదండి. కష్టం అంటే మీరు భయపడరు, కష్టానికి వెనక జరగరు. కష్టం చేయాలి, కష్టం చేస్తేనే మీరు గ్యారంటీగా ఈసారి పైకొచ్చేది ఉంది, రాజా బతికేది ఉంది. మళ్ళీ ముందర ఏముందంటే మాత్రం కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు పడుకొని కూర్చున్నారు. అవన్నీ మాకు అవుతుందా కాదా, దారిద్ర్య గడియ మా మీద ఎన్ని రోజులు ఉంటుంది, చాలా చెడ్డగా సతాయిస్తుంది, మా లైఫ్లో ముందు మంచి జరిగేది ఉందా, చెడు జరిగేది ఉందా అని అనుకుంటున్నారు. కానీ మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. జయం జరిగే టైం వచ్చింది. ఒక్కసారి మాత్రం కంచీపురం పోయి అమ్మవారు దర్శనం చేసుకుని వస్తే కాలకంటక దరిద్రం అంతా దూరమైపోతుంది. చేపెట్టిన పని మాత్రం తప్పనిసరి మంచి జరుగుతుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలు పడ్డాయండి, 5 గవ్వలు పడ్డాయి.
5 గవ్వలు అంటండి, చాలా మంచి గవ్వలు. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. చూశారా? గురుబలం ఎక్కువ ఉంది, శని బలం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని కూడా ప్రయత్నం చేయండి, దేనికైనా మొదలు పెట్టండి, మీరు తప్పనిసరిగా పైకొస్తారు, రాజా బతుకుతారు, పైమెట్టెలు ఎక్కుతారు. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.